4 లక్షలు తీసుకున్నాడు. అక్కడ కొట్టి నా పేరు చెప్పించిండు. నా తమ్ముని కాడ 4 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయింది ఆ పిల్లగాడు. నా దగ్గర 3 లక్షలు డిమాండ్ చేసిండు. 1,30,000 రూపాయలకు డీల్ కుదిరిచ్చాను. 1,30,000 మొన్న 30 వచ్చినా, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చాను. క్యాష్ ఏమో 70 ఇచ్చిన, ఫోన్ పే 30 వచ్చి. నన్ను ఏం చేసిన పోలీసుకి సాహసం చేసిన అంటే తప్పు చేయలేదు కాబట్టి మంచి పని చేసి నేను 100 రూపాయలు ఒక ట్రాక్ రోడ్ సార్ దండం పెడితే కాలు మొక్తా అన్నా. పేరు చెప్తే కేసు చేస్తూ ఇది నల్గొండ జిల్లాలో ఎక్కర్లేదు. ఇప్పుడు నా బియ్యం వచ్చి నా రష్మి గారు దిగితే నన్ను కేసు చేయాలి. నువ్వు నీ పేరు చెప్పిండే కేసు చేస్తుంటే ఎక్కడ లేదండి. ఓన్లీ వరంగల్ కాన్స్టిట్యూట్, నల్గొండ కాన్స్టిట్యూట్ ఎక్కడ లేదు. అయితే మీ తమ్ముని పేరు చెప్పినాక నేను డిమాండ్ చేస్తాను. మా తమ్ముడు లేడు, అప్స్టాండింగ్ ఉంది కాబట్టి తమ్ముడు 2 సార్లు మా తమ్ముడు గత 2 సార్లు ఇచ్చి పైసలు వాడు. ఈ తర్వాత తమ్ముడు లేడు కాబట్టి ఎట్లా వసూలు చేయాలనే ఉద్దేశంతో నా పేరు పెట్టిన 4 లక్షలు తీసుకున్నాడు. అక్కడ కొట్టి నా పేరు చెప్పించిండు. నా తమ్ముని కాడ 4 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయింది ఆ పిల్లగాడు. నా దగ్గర 3 లక్షలు డిమాండ్ చేసిండు. 1,30,000 రూపాయలకు డీల్ కుదిరిచ్చాను. 1,30,000 మొన్న 30 వచ్చినా, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చాను. క్యాష్ ఏమో 70 ఇచ్చిన, ఫోన్ పే 30 వచ్చి. నన్ను ఏం చేసిన పోలీసుకి సాహసం చేసిన అంటే తప్పు చేయలేదు కాబట్టి మంచి పని చేసి నేను 100 రూపాయలు ఒక ట్రాక్ రోడ్ సార్ దండం పెడితే కాలు మొక్తా అన్నా. పేరు చెప్తే కేసు చేస్తూ ఇది నల్గొండ జిల్లాలో ఎక్కర్లేదు. ఇప్పుడు నా బియ్యం వచ్చి నా రష్మి గారు దిగితే నన్ను కేసు చేయాలి. నువ్వు నీ పేరు చెప్పిండే కేసు చేస్తుంటే ఎక్కడ లేదండి. ఓన్లీ వరంగల్ కాన్స్టిట్యూట్, నల్గొండ కాన్స్టిట్యూట్ ఎక్కడ లేదు. అయితే మీ తమ్ముని పేరు చెప్పినాక నేను డిమాండ్ చేస్తాను. మా తమ్ముడు లేడు, అప్స్టాండింగ్ ఉంది కాబట్టి తమ్ముడు 2 సార్లు మా తమ్ముడు గత 2 సార్లు ఇచ్చి పైసలు వాడు. ఈ తర్వాత తమ్ముడు లేడు కాబట్టి ఎట్లా వసూలు చేయాలనే ఉద్దేశంతో నా పేరు పెట్టిన